తెలంగాణలో ఇప్పటికీ లిక్కర్ మార్కెట్లో దాదాపుగా 2500 మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. దీని టైటిల్ ఏంటంటే తెలంగాణలో లభిస్తున్న మద్యం బ్రాండ్లు ఎన్ని? దాదాపుగా 2500 ఉన్నాయట తెలంగాణలో మద్యం బ్రాండ్లు. వీటితో కాకుండా తెలంగాణ రాష్ట్రం కొత్త బ్రాండ్ల మద్యం అమ్మేందుకు ఎక్సైజ్ శాఖ కూడా దరఖాస్తులు ఆహ్వానించింది అనమాట. దానికోసం 604 బ్రాండ్లు సరఫరా చేస్తామని, అంటే 604 బ్రాండ్లు సరఫరా చేస్తామని 92 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇందులో ఇప్పటికే బెవరేజ్ కార్పొరేషన్ మద్యం సరఫరా చేస్తున్న 45 కంపెనీలు ఉండగా మరో 47 కొత్త కంపెనీలు కూడా దరఖాస్తు చేశాయి. ఇప్పటికే సరఫరా చేస్తున్న కంపెనీలు 218 బ్రాండ్లు, కొత్త కంపెనీ 386 బ్రాండ్లు సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే ప్రస్తుతం 2500 బ్రాండ్లు ఉన్నాయి. వీటి కాకుండా ప్రస్తుతం ఉన్న కంపెనీ 218, ఇంకో కొత్తగా మరో 386 బ్రాండ్లు సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకున్నమాట. ఈ దరఖాస్తు త్వరలో పరిశీలించి వీటిలో ఎన్ని బ్రాండ్లు అనుమతి ఇవ్వాలన్న దానిపై ఎక్సైజ్ శాఖ నిర్ణయాలు తీసుకోదలుచుకుంది. ప్రస్తుతం రాష్ట్రం 2500 అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు మరిన్ని బ్రాండ్లు అందుబాటు తేవాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకుంది. మద్యం కంపెనీ దరఖాస్తులు ఆహ్వానించారు. మొదటి 20 రోజులు గడివిచ్చింది. తర్వాత మార్చి 15 వరకు నాటికి 25 పాత కంపెనీలు, 39 కొత్త కంపెనీలు కలిపి మొత్తం 64 కంపెనీలు 446 బ్రాండ్లకు దరఖాస్తు చేసుకున్నారు. మరోమారి ఈ గడువు పొడిగించిన ఎక్సైజ్ శాఖ దీంతో మొత్తంగా 92 కంపెనీలు 604 బ్రాండ్లు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 337 దేశీయ బ్రాండ్ల కోసం దరఖాస్తు కాగా పోటాపోటీగా 273 ఫారిన్ లిక్కర్ బ్రాండ్లు కూడా సరఫరా కంపెనీలు ముందు రావడం విశేషం. మరి ఈ బ్రాండ్లు ఎన్నింటిని ఎక్సైజ్ అనుమతిస్తుంది, ఎన్ని కొత్త బ్రాండ్లు తెలంగాణ మార్కెట్లో అందుబాటులో రానుంది మనం భవిష్యత్తు వీడియోలో చర్చిద్దాం. ప్రస్తుతం తెలంగాణలో 2500 మద్యం బ్రాండ్లు ఉన్నాయి. చాలామందికి తెలియదు, ఏదో కొన్ని బ్రాండ్లే తాగుతుంటారు. కానీ మన అందరికీ తెలియలేదు ఏంటంటే 2500 రకాల మద్యం బ్రాండ్లు ఉన్నాయి తెలంగాణలో. ఇవన్నీ కాకుండా కొత్తగా ఇంకో 604 బ్రాండ్లు కూడా వస్తాయట. అందులో 273 ఫారిన్ బ్రాండ్లు, దేశీయమే 337 బ్రాండ్లు కొత్తగా ఇంకా రావాల్సి ఉన్నది అని చెప్తున్నారు. వీటి గురించి అంటే ఏ బ్రాండ్ ఎలాంటిది అన్నది మనకు తెలియదు, కానీ మందు ప్రియులకి ఆ యొక్క బ్రాండ్ని ఎన్నుకుంటుంటారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.